గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా మంది ఉద్యోగాలకు వెళ్ళే హడావిడిలో ఉంటారు. అయితే రోజు నిత్యం పూజ చేయలేరు. అయితే వారానికి ఒకసారి చేసుకోవడం, ఈ పూజలు కానీ నోములు కానీ వారానికి ఒకసారి వాళ్ళు చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయంటారా? ఇక్కడ ఒకటే అండి, మనకి గుడి దేవాలయము అనగా కోవెల అనగా ఏమిటి అంటే మన మనస్సే. దాంట్లో కొలువు తీరి ఉన్న వాళ్ళే అమ్మవారు స్వామివారు. మన మనసు పూర్తిగా తలుచుకున్నా కూడా వారు మనకి ఏమి ఇవ్వాలో ప్రత్యక్షంగా సాక్ష్యంగా వారు మనకి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఇస్తారు. వారి ఒక దీవెనలతో, వారి ఒక రాతతో, వారి ఒక మైండ్తో, వారి యొక్క మనసుతో తలుచుకొని మనం ముందుకు వెళ్ళాలంతే. మనకి కులదైవం ఇష్టదైవం ఉంటుంది. పర్టికులర్గా ఈ మొక్కుబడి ఉందండి, ఇది చేస్తేనే అవుతుంది, ఈ పూజ చేస్తేనే మనకు అవుతుంది, అలా ఏమి ఉండదండి. వారు ఏమి ఎప్పుడు ఎలా చేయాలో చేస్తారు. మనదంతా ఒక చెస్ బోర్డులో మనం ఒక కాయిల్స్ అంతే. కాబట్టి ఆ దేవత దేవుళ్ళకి మనము యజ్ఞ యాగాలు హోమాలు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనుకుంటారు. కాదు, మనకి జరగాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అది మనం చేయండి. కొంతమంది ఉంటారండి, అభాగ్యులు ఉంటూ ఉంటారు, ఎవరు మూర్ఖులు ఉంటుంటారు. వాళ్ళు ఎన్నో రకాల పనులు చేయలేరండి. మొక్కుబడులు అవన్నీ కాదు, నా జాతకం, నా దరిద్రం, నా టైము అన్నీ బాగుంటే అవుతుంది అంతే అనుకుంటారు. వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. ఒక్కొక్కళ్ళు దేవాలయంలోనే ఉంటుంటారు. ఇది ఒకటి గమనిక చెప్పండి. ఇది మనము దీనికి సమాధానం మనకు దొరుకుతుంది. మనము ఎక్కడెక్కడి నుంచో పలానా దేవస్థానం వెళ్తే చాలా బాగా కలిసి వస్తుందంట, బాగా వినండి, చాలా కలిసి వస్తుందంట అనుకొని మనము అప్పులు తెచ్చో సొప్పులు తెచ్చో బాధపడో ఆ టైం తీసుకొని తీర్థయాత్రల పేరుతో ఒక 4 రోజులు ప్రయాణం చేసుకుంటూ ఓపిక లేకపోయినా ఉన్నా కూడా ఆ స్వామివారిని చూసుకుని మన ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటేనే మనకి ఏదైనా పేరెంట్ కానీ పెళ్లి కానీ లేకపోతే జాబ్ కానీ వచ్చిందనుకో, ఆ స్వామివారి దర్శనం చేసుకున్నా నాకు అయింది అనుకుంటారు. కానీ అప్పటికి మన జాతకంలో గ్రహాలు మారి ఉంటాయి. అప్పటికి మన జాతకంలో గ్రహాలు మంచి జరిగి మారి ఉండటం ద్వారా మనకు మంచి అవుతుంది. మనం అనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, విజయ్ గారు గెలిచారు, తమిళనాడు విజయ్ గారు గెలిస్తే ఎవడో ఒక దరిద్రుడు ఆడి గెలుస్తాడని చెప్పి ఒక వీడియో తీశారు, అతను గెలుస్తారని చెప్పి ఒక వీడియో తీశారు. ఈరోజు ఆయన పొలిటికల్కి అందరికీ కూడా ఆయన ఏమంటారు పండితుడయ్యారు. ఆయన ఏదంటే అందరూ వీడియోలు చెప్తున్నారు, ఇప్పుడు విజయ్ గారు గెలుస్తారని చాలా మంది చెప్పారు, కానీ ఎవరో ఒకరే ఫామ్ అయ్యారు. ఆ టైం బాగుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ రోజు అండి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఆయనే పొలిటీషియన్ కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజర్. ఇప్పుడు ఆయన టైం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వాటి దరిద్రం బాగాలేదు, ఆ టైం బాగుంది అంతే. విజయ్ గారు గెలవడం వలనో ఇంతకుముందు ఎవరు గెలవలేదు తమిళనాడులో, వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరా, మరి వాళ్ళందరూ ఏమయ్యారు? ఇక్కడ వాళ్ళ టైం కలిసి వచ్చింది అంతే. ఇప్పుడు ఆయన ఏ స్థానానికి ఏ దేవస్థానానికి వెళ్ళి వస్తే కలిసి వచ్చింది, వాటి టైం బాగుంది. ఇక్కడ ఇంకోటి, మనం అనుకున్నటువంటి దేవస్థానం దగ్గర ఎంతో మంది రేటు అంటే పగలు రేత్రి కూడా పగలు కూడా అక్కడ మెట్ల మీద అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళ జీవితం ఎందుకు మారదు గమనించండి. గర్భగుడిలో ఉండేటువంటి అర్చకుల వారు అలానే ఉంటారు, ప్రసాదాలు అమ్మేటువంటి ఆయన అక్కడ అట్లానే ఉంటారు. మారేది ఎవరంటే పాలక మండలి, రాజకీయ నాయకులు. వాళ్ళు తప్పితే అక్కడ సేవ చేసే వాళ్ళ మార్పు ఎవరికైనా వస్తుందా? శాలరీ తీసుకుంటున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వాళ్ళ మార్పు ఎందుకు రాలేదు? ప్రతిరోజు నిత్యం సేవ చేస్తారు కదా, ఎందుకు రావట్లేదు? వాళ్ళ జాతకం బాగాలేదా అనుకోవాలా, లేకపోతే దేవుడు వాళ్ళని కరుణించలేదు అనుకోవాలా? ఎప్పుడో ఒకసారి మనం వెళ్తేనే కరుణిస్తున్నాడు అన్నప్పుడు నిత్యము చేసే వాళ్ళని ఎందుకు కరుణించడు? అంటే మనం చెప్పలేము, అది రేపు పొద్దున. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిందంటే, మీరు అడిగిన క్వశ్చన్లో వారంలో ఒకసారైనా మనము హోమం యజ్ఞ యాగం చేసుకోవచ్చా, ప్రతిరోజు చేయాలా? అందుకే ఏమంటున్నానంటే, మనము వారికి సేవ చేస్తున్నాము కాదు. పంచి ప్రమాణాలు పెట్టి తింటారు ఎవరైనా? ప్రేమతో నోటుకు దాకా తీసుకెళ్ళి కారం మెతుకులు పెట్టండి ప్రేమతో. 100 సంవత్సరాలు చెప్పుకుంటారు, మనం ఉన్నా లేపని చెప్పుకుంటూ ఉంటారు ప్రేమతో పెట్టారు అని. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మన పైన కాదు, ఆ స్వామి వారి పైన మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. మనకి స్వార్థంతో ఉండకూడదు. స్వామి నేను నీకు ఇది ఇస్తున్నా, నాకు అది ఇవ్వండి అనుకోకూడదు. ఆశతో కాకుండా భక్తితో. అట్లానే మనకి వారానికి ఒకసారి కాదండి, నీకు 10 నెలలకు ఒక్కసారి కుదరదా? ఓకే, ఇబ్బంది ఏం లేదు. స్వామివారు మిమ్మల్ని ఏం అడగట్లేదు, మీరు బాగుండాలే కోరుకుంటాడు ఆయన. మనం చేసే ప్రతి పని ఆయన గమనిస్తూ ఉంటుంటాడు. కాబట్టే స్వామివారికి మనము హృదయంలో ఎంత స్థానం ఇచ్చామని, ఒక భార్యకో ఒక భర్తకో పిల్లలకో తల్లిదండ్రులకో మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో, ఎంత గౌరవిస్తున్నామో, అదే విధంగా స్వామివారికి కూడా మనము స్థానం ఇవ్వాలి. ఆంజనేయ స్వామి వారు గుండె చీలిస్తే రాములు లక్ష్మణుడు వారు హనుమంతుడు వారు కనిపిస్తూ, రామలక్ష్మణులతో కూడినటువంటి సీతమ్మ వారు కనిపిస్తూ ఉంటారు. మీకు ఐడియా ఉందా?
అలా కనిపించేటువంటి పరిస్థితి లేకున్నా పర్లా, అలా చీల్చుకునే అవసరం లేకున్నా పర్లా, ఆ భక్తి భావం భయం అనేది మనకు ఉండగలిగితే కనుక, లేదు నేను ఈ పని చేస్తే, నేను లంచం తీసుకుంటే నన్ను శిక్షిస్తాడు, నన్ను ఎప్పటికైనా శిక్ష అనేది నాకు ఉంటుంది అనేటువంటిది, ఆడపిల్లని నేడిపిస్తే నన్ను హింసిస్తారు అనేటువంటి ఒక భయం ఉంటే మనకి ఖచ్చితంగా ఆ దేవుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మన మీద ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారి చేసుకోవాలా, 10 రోజులకు ఒకసారి చేసుకోవాలా, దేవుడు కూడా ప్రసాదం పెట్టలేదు, బూజు పట్టింది, మనసులో ఉన్నారా చేసుకోవచ్చు, మనసులో లేకపోతే ఎవరేం చేయలేదు. ఈరోజు మతాలు మారుతున్నాడు, మరి ఈ దేవుడు కొడతాడా, ఆ దేవుడు కొట్టడా? మతాలు మారుతున్నారండి, మరి మతాలు మారినప్పుడు మరి ఈ దేవుడు కొడతాడా, మరి ఆ దేవుడు కొట్టడా అండి? అట్లా లేదు. మన టైము, మన జాతకము, మన పరిస్థితి. 100 సంవత్సరాల ఆయుష్ ఉంది అంటే, గంటకి రోడ్డు మీద నిలబడరా అంటే 100 నిమిషాలు కూడా ఉండలేడు వాడు, ఏదోటి వచ్చి కొట్టేస్తుంది కదా. మరి 100 సంవత్సరాలు ఎక్కడికి పోతున్నాయి? మనకి 100 సంవత్సరాలు ఉంది అంటే దాన్ని కాపాడుకోమని, ఎదుటి వాళ్ళకి మంచి చేయమని, నీకు నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోమని ఇస్తారు ఆయన. అది నువ్వు నిస్సహాయం చేసేసి పబ్బులకి వెళ్ళి, క్లబ్బులకి వెళ్ళి, డ్రగ్స్కి అలవాటు అయిపోయేసి, ఆడపిల్లలు నడిపించి, మగపిల్లలు నడిపించేసి, ఎవరు నృత్యం చేయబెట్టేసి మనం బ్రతకాలి, మన స్వార్థంతో ఉండాలి అంటే ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన బుద్ధి, మన జ్ఞానం, మన ప్రకారంగా మన మంచి కర్మలు దుష్కర్మలు బట్టే మన జీవితం ముందుకు వెళ్తుంది. దాంతో పాటుగా భగవంతుడికి ఎల్లప్పుడూ మనం ఎప్పుడు చేసినా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మనం ఎన్ని రకాలుగా హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసినా కూడా కాలకుత్యాలు తెచ్చుకోకుండా, స్నానం చేయకుండా చేయండి, ఉపయోగం ఉందా? మనమే ముందు పవిత్రంగా ఉండం అనుకుంటాం, మరి అన్ని రకాలు చేసుకుంటే ఉపయోగం. ఎందుకంటే దేవుడి గుడిలోకి వెళ్ళాలంటే మనం ఎంత పవిత్రంగా వెళ్తాం? ఎందుకు వెళ్తాము? మేము మందు తాగేసి దేవుడి గుడిలోకి వెళ్ళగలుగుతామా? ఎవరో ఉంటారు మూర్ఖులు, అది మన సంబంధం లేదు. గర్భగుడిలో ఉండాలి కూడా తాగుతున్నారు ఈ మధ్యన, అది మన సంబంధం లేని విషయం. కాకపోతే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మనము మన మనసులో మన కేంద్రీకృతమయ్యేసి ఒక పద్ధతి, ఒక పాడు, దానితో పాటు మనకు ఒక క్రమశిక్షణ, దాంతోపాటు పెద్దలు నేర్పినటువంటి నీతి నియమము, దాంతో మన పద్ధతి, ఒక భయము, ఒక భక్తి భావంతో చేసేదే దేవుని యొక్క కృపకి పార్తులు అవ్వగలుగుతాం. తప్పితే వినాయక చవితి రోజు మందు దాగి, మార్జిన్ దాగి డాన్స్లు వేస్తేనో, నిమజ్జనం చేస్తూ కాళ్ళతో దుక్కుని నిమజ్జనం చేస్తేనో, అమ్మవారికి పవిత్రంగా గంగాజలంతో అభిషేకం చేస్తేనో, ఇవన్నీ చేయండి. కానీ భక్తి లేకుండా స్వార్థంతో చేస్తే ఉపయోగం లేదు. కాబట్టి మనము ఏ సమయమైనా, ఎప్పుడైనా, ఎలాంటి హోమం, యజ్ఞ, యాగ, పూజ, జప, తప, మాన ఏదైనా చేయొచ్చు, కానీ భక్తి శ్రద్ధలతో చేయండి. ఆ ఆలయానికి వెళ్తేనే, ఈ టెంపుల్కి వెళ్తేనే, అక్కడ అయితేనే అని ఏం లేదు. మన ఇంట్లో పవిత్రంగా కొలుచుకున్నా కూడా మనకి మంచి మార్గం దొరుకుతూ ఉంది. మీకు సమయం ఉందా, మీకు వెళ్ళగల ఓపిక ఉందా, మీ సొంత డబ్బులు ఉన్నాయా, వెళ్ళండి, బ్రహ్మాండంగా తీర్థయాత్రలు చేసి రండి, 3 నిద్రలు చేసి రండి. మనకి ఎన్ని రకాల అవరోధాలున్నా, విఘ్నాలున్నా, గ్రహదోషాలున్నా పటాపంచలైపోతాయి. కానీ ఊరక చేయలేదని బాధపడద్దు, ఓపిక తెచ్చుకుని వెళ్ళండి, బాధపడద్దు. మనం చేసే పనుల్లో దేవుడు అడ్డం రాడు ఎప్పుడు కూడా, గ్రహాలు అడ్డం రావు ఎప్పుడు కూడా. తలుచుకొని చేసుకొని వెళ్తే సరిపోతుంది. ధన్యవాదాలు.